మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించి తిరంగ యాత్ర చేస్తా ఉన్నాం, సంబరాలు చేస్తా ఉన్నాం. ఏం చెప్తారు సార్? ఆపరేషన్ సింధూరు పహల్గామ్ లో మా ఆడబిడ్డల నుదురు బొట్టు చూసిన నా కొడుకులకు ప్రపంచంలో హిందూ స్త్రీల బొట్టు చూడాలంటే ఇంకా అది జీవితంలో అయ్యే పని కాదు. రెండోది మా భారతదేశం కావచ్చు, సైన్యం కావచ్చు, చర్య మాత్రం ఉగ్రవాద స్థావరాలని నిర్మూలించడం వరకే. పాకిస్తాన్ ప్రజలను నిర్మూలించడం కాదు. ఒకవేళ టార్గెట్ కూడా ట్రయల్ చేసినాం. బ్రహ్మోస్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఆకాశ్ ఎక్కడి వరకు వెళ్తుంది, పాకిస్తాన్ ప్రతి ఇంచు మ్యాప్ చేసినాం. ఏ రోజన్నా ఏ దేశం కూడా అవసరం లేదు, 5 నిమిషాల్లో బటర్ కలస్. అంటే ఈ దెబ్బతో పాకిస్తాన్ భయపడింది అనుకుంటున్నారు? భయపడి వాళ్ళ రక్తంలోనే ఉంది భయపడడం అమెరికా పోయి కాళ్ళు మొక్కడం. ప్రతిదీ ఒకటే చెప్తున్నామండి, పాకిస్తాన్ మా సామాన్య ప్రజల మీద మాకు ఎటువంటి దేశం లేదు. ముఖ్యంగా ఇది భారత త్రివిధ దళాలకు ఒక సైనికులకు వందనాలు చెప్పడానికి, నైతిక మద్దతు ఇవ్వడానికి, దేశం గురించి మీరున్నారు, మీ గురించి మేమున్నామని చెప్పడానికి ఈ ర్యాలీ చేస్తున్నాం. ఈ దేశం ప్రపంచంలో ఎవడి అనుమతి గురించి ఆయుధాలు ఆపదు. అవసరమైతే బ్రహ్మోస్, అవసరమైతే ఆకాశ్, మొత్తం పక్క దేశాన్ని అన్ని రకాలుగా జల్లెడబట్టినాం. ఇప్పుడు టార్గెట్ within 5 minutes. సార్ ఇంకోటి అయితే ఉగ్రవాదుల 9 స్థావరాలను మన ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ. సో అలాంటి వీర జవాన్ల గురించి ఏం చెప్తారు? వీర జవాన్ ఇప్పుడు సోఫియా ఖురేషి కావచ్చు, యోమికా సింగ్ కావచ్చు, మేము ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలు చదివినాం. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ధీర వనితలు ఈ రోజు దేశంలో ఉన్నారు. అట్లాంటి వీర వనితలు తయారు చేసిన దేశం ఇప్పుడు భారత సైన్యం ప్రపంచంలోనే ఒక అజేయ శక్తిగా నిలబడ్డది. ప్రపంచంలో ఏ ఆయుధాలన్నా ఇప్పటికే 23 దేశాలు మీ ఆయుధాలు కావాలంటే సైనిక శాస్త్రవేత్తలకు కూడా సలాం కొడుతున్నాం. భారతీయ పౌరులందరూ కూడా మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని అక్కడ చెప్తా ఉన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే. ఇప్పుడు దేశం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, ముఖ్యంగా హిందువుల భవిష్యత్తు ముఖ్యం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.